హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మొత్తం నైట్ షూట్ చేశాను, కానీ వాళ్ళ మాటలన్నీ వాళ్ళ ఒక మంచి ఫ్యామిలీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఆ ఫ్యామిలీ మెంబర్స్ని లాస్ట్లో మీరు డే టైం లుక్ ఎలా ఉందో కూడా చూడవచ్చు. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. అంటే ఇప్పుడు ఈ రథం ముగ్గు యూట్యూబ్లో చూసిందంట. మమ్మీ చెప్తుంది, నేను చెప్తే కానీ రథం అని తెలియదంట. చెప్పు. నిజమే. ఇప్పుడు అమ్మాయి రథం పోయిన సంవత్సరం అంతకు ముందు సంవత్సరం వేస్తుంటే రథం లాగే ఉంటుంది. ఇప్పుడు ఏందో యూట్యూబ్ లో చూసేస్తుందంట. అదేమో మనకు ఆమె చెప్తే గానీ రథం అని అర్థం కాల. అందుకని నేను అన్నా మొత్తానికి యూట్యూబ్ లో చూసి నమ్మద్దు అంటావు. యూట్యూబ్ లో కాదు, మనకు వచ్చినటివి మనకు పాతకాలం నాటి రథాలే బెస్ట్. అవి మన అమ్మలు అమ్మమ్మలు వేసినారు. అవి రథం ఎట్లుంటదో అట్టే ఉండేవి. యూట్యూబ్ లో ఒకటి ఆ లింక్ కలిపి ఈ లింక్ కలిపి ఏదో మోడర్న్ గా వేద్దాం అనుకుంటే అవి ఎట్టు వస్తాయి. కార్ఖానం ఇప్పుడు లక్ష్మి వేసే బుగ్గు. మొత్తానికి రథం. ఇంతకీ చక్రాలు మీ ఊర్లో ఇట్టుంటాయా? మా ఊళ్ళో ఉంటాయి చక్రాలు 4 అవి ఉంటాయి కదా. ఇప్పుడు మీరు చూసి ఇది రథం అని తేలిస్తే గనక ఇంక ప్రైజ్ ఇవ్వాల. ఇయ్యంది పక్కన జెండాలా? యూట్యూబ్ లో ఎంతసేపు ప్రాక్టీస్ చేసి వచ్చినావుకా? ఇది నచ్చింది నీకు? ప్రాక్టీస్ లో నేనేమో చెప్పిన కూర చేస్తుంది అబ్బాయి అని. ఏడు చూస్తే చికెన్ లో మటన్ వాసన వస్తుంది. అది చూస్తే టమాటా తీగూర. ఇంత అయిపోయిందా? లేదు, చాలా జరగాలి. రథంలో మనుషుల్లే? రథంలో ఎవరు మనుషులు ఉంటారు? దేవుళ్ళు ఉంటారు. రథంలో దేవుళ్ళని కదా పెట్టి ఊరేగిచ్చేదే. ఇప్పుడు సూర్యుని పెట్టి ఊరేగిస్తుందా? ఏడెట్టుందో కానీ దాంట్లో ఫోన్ లో బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. దీన్ని రథం అనడానికి ఏమేమి చెప్పు. కింద చక్రాలు, రథ చక్రాలు. ఇప్పుడు నువ్వు గీసేటివి ఏంది అయ్యి? అది మధ్యలో ఇప్పుడు ఆమె రంగులు వేసేది ఏమంటారు దాన్ని? ఏమంటావు రంగులు వేసేదాన్ని? యూట్యూబ్ లో వేస్తే నీకు అర్థం పర్థం లేకుండా వేసేదేనా? అప్పుడు మేమేం చెప్పి పెట్టాలడా? అన్ని కామెంట్స్ పెడతారు. ఏంది అసలు అది? ఆ పచ్చదనం ఏంది? అవి ఏంది అని అడిగితే మేమేం చెప్పాలా? అమ్మాయి కామెంట్లు పెడతారు కదా. దూరం చెల్లెలు ముగ్గేస్తుంది, అక్క సెటైర్లు వేస్తుంది. అక్క కళ్యాబ్ జల్లింది, చిమ్మింది. అక్క జల్లీలు అన్ని తారకాను జానికమ్మ అది కాదు. మొత్తానికి జెండా కలర్ పూర్తి చేసింది అనమాట. ఏం డబ్బాలు న్యాయం చేస్తుంది? లీటర్ డబ్బాలు. ఏం కలర్ ఇదే? మేము చాలా ఇన్ని కలర్లు ఎప్పుడు వేసావుక? లీటర్ అసలు కనబడేటట్లేదా? మనకు మనోహర్ ఎక్కేసినట్టు ఎవరేరమ్మా ఓపిక్గా. మంచి రంగులు కొనేది కాదు ఆడ, ఓపిక వేసేది. ఓపిక్గా వెయ్యాలా. ఇప్పుడు నువ్వు చెప్తావు ఎవరికైనా చెప్పాలి ఇది రథం అని. అట్ట కాకుండా రథం లాగేస్తుంది. ఇప్పుడు వేస్తుందా? పొద్దున్న రేపొద్దున ఇవ్వద్దు అనుకుంటా. దానికంటే భోగి పండుగ రోజు నేను వేసిన ముగ్గు. నువ్వేసా? ఎంత బాగా రంగులు ఎట్ట పెట్టాలి. ఇది మనం ముందు ఒక వీడియో పెట్టున్నాం కదా, అక్క చెల్లెలు. ఈ ముగ్గు వేసాము చెల్లెలు. ఆడ కూర్చొని నవ్వాము. అక్క చీకట్లో మీకు బాగా కనిపించలేదేమో. బాగా చూసుకోండి, అక్క చెల్లెలు ఇద్దరు అన్నదమ్ములు చేసుకున్నారు. సో వీళ్ళ కంబైన్డ్ ఫ్యామిలీ గురించి మన మమ్మీ మాటల్లో విందాం. చెప్పు మమ్మీ, నీకేమనిపించిందో చెప్పు వీళ్ళని చూసిన తర్వాత. సో మనం చూసే వాళ్ళకి ఎవరికైనా ఆదర్శం అవుతారా వీళ్ళు? వచ్చే 4 కొడుకులకి 4 కోడలు, ఇంక సందడే సందడి. ఇంక అందరికి పెళ్ళి అయిపోయిందంటే. సో 4 కొడుకులకి. సో ఇంకిద్దరు కొడుకులు, మరి జూమ్లో ఉంది. సో ముగ్గేస్తున్నాకి 2 కొడుకులు.
చీకట్లో దెయ్యాల్లాగా ఉండారు. నువ్వు చెప్పు మమ్మీ. సీత పిన్ని అయితే బాగా చెప్పట్లా. వీళ్ళు ఎట్టుంటారు ఏంది, కొట్లాడుకుంటారా ఇద్దరు అక్క చెల్లెళ్ళు? కొట్లాడుకుంటారా, బాగుంటారా? ఎవరు పనులు ఎక్కువ చేస్తారు, ఎవరు దొంగలు? చెప్పాలా? మా ఇల్లు నిర్మల అవి చెప్పింది గొడవలు పెడతారా? పాత ఇల్లు ఉండింది కదా, ఆ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి పెద్ద అమ్మాయి లాస్ట్ అబ్బాయిని గర్భంతో ఉండింది, రెండో అబ్బాయిని. ఈ అమ్మాయి చిన్న అబ్బాయిని గర్భంతో ఉండింది. వీళ్ళిద్దరు గర్భాలతో ఉండేది నేను ఇక్కడికి వచ్చేటప్పటికి. అప్పుడు దాకా ఇది తెలియదు నాకు. మనం ఆ ఇంట్లో నుంచి ఈ ఇంటి పక్కకి వాళ్ళదే చిన్నతోళ్ళదే ఇల్లు. లక్ష్మి జానకమ్మ వీళ్ళిద్దరు పేర్లు. వాళ్ళ చిన్నతోళ్ళ ఇల్లు కొనుక్కొని మనం ఆ ఇంట్లోకి వచ్చాం. అక్క జానకి, చెల్లెలు లక్ష్మి. మేకప్ వేసుకోలేదు, అడ్జస్ట్ చేసుకోండి. మమ్మీ మొహం నల్లంగా కనబడుతుంది. మమ్మీ నువ్వు నల్లంగా కనబడుతున్నానా? కానీ కానీ ఏం చేస్తాం, మనం ఉండేది అంతే కదా. నల్లంగా కనబడుతున్నాం అనుకుంటే మనం ఉండేది అంతే, నల్లంగానే కనబడతాము. నైట్ ఇప్పుడు రాత్రి 10 గంటలు అవుతుంది. ఈ ముగ్గేస్తా వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. చెల్లెలు ముగ్గేస్తుంది. అక్క చూడు కాలు మీద కాలు వేసుకుని కూర్చో ఉంది. సరేలే అది చెప్పు, ఇంక చెప్పు. ఏం లేదమ్మా, ఆమెకిద్దరు మగబిడ్డలు, ఇంకిద్దరు మగబిడ్డలు. పెద్ద ఆయన అంటే జానకమ్మ భర్త కొంచెం అమాయకం, కొంచెం మెత్తదనం. కానీ ఊర్లో భార్యాభర్తలు అంటే వాళ్ళిద్దరే ఒకరినొకరు. నన్ను చెప్పని, నన్ను కదా అడిగినావు నువ్వు. నేను కదా చెప్పాలా? నేను కదా, నువ్వు ఎప్పుడో చుట్టం చూపుగా వస్తావు, లేదా స్కూల్లో చదివేటప్పుడు ఉన్నప్పుడు కూడా నీకేం వీళ్ళు పరిచయం లే, నీకేం అంత టచ్ లే. ఇప్పుడు ఏదో కొద్దిగా పరిచయము. నేనేదో 20-30 ఏళ్ళ నుంచి వాళ్ళ దగ్గర ఉన్నాను కాబట్టి, వాళ్ళు నా దగ్గర ఉన్నారు, నేను వాళ్ళ దగ్గర ఉన్నాను కాబట్టి నన్ను చెప్పని. ఏంటంటే షార్ట్ గా చెప్పు. జానకమ్మ భర్త పేరు పట్టాభిరెడ్డి. ఆయన పెళ్ళెందుకు చేసుకున్నాడో తెలీదు, చేసుకున్నాడు. ఆమె చెప్పిందంట, ఎప్పుడైనా నాకు పెళ్లి వద్దులే, నాకేం పెళ్లి మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, నేనైతే పోయి చేయలేను, నాకు హెల్త్ కూడా అంత బాగలేదు, పెళ్లి వద్దులే అనిందంట. పెళ్ళొద్దనింది. తర్వాత ఇద్దరు అన్నల తమ్ముళ్ళు ఉన్నారు అనుకునేటప్పటికి, చిన్నమ్మ ఉంది కదా చూసుకుంటదిలే మనల్ని, ఇద్దరిని ఒక ఇంట్లో ఇచ్చే పని అయితే అట్నే చేసుకుంటానని పెద్దమ్మ చెప్పిందంట. ఆ విధంగా ఇద్దరు భార్యాభర్తలు ఒకే ఇంట్లో, ఒక అన్నదమ్ములు ఇద్దరు, వాళ్ళిద్దరు అక్కలు చెల్లెళ్ళు సెట్ అయ్యి, వాళ్ళది తిక్కవరం అయితే కురుగొండలో ఇచ్చారు వాళ్ళని. ఇస్తే అంత డీటెయిల్స్ అవసరం లేదు మమ్మీ, చెప్పాలి కదా అక్క చెల్లెళ్ళు ఎలాగుంటారు మాత్రం చెప్తా. ఊరు పేరు, అడ్రస్, పిన్ కోడ్ నంబర్ చెప్పలే నువ్వు. చిన్న అబ్బాయి టాలెంటెడ్, వాళ్ళలో చిన్నమ్మాయి భర్త, ఈ ముగ్గేశం భర్త టాలెంటెడ్ అంట. భర్త టాలెంటెడ్, ఆ అబ్బాయి దేంట్లో బట్టే డల్లే. పెద్ద జానకమ్మ భర్త. అయితే నేను ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు అక్కల చెల్లెళ్ళ గురించి అయితే నేనేం చెప్పాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక అక్కల చెల్లెళ్ళు కొని నేను అన్ని సరిదిద్దుకుంటాను, చేసుకున్నాంలే ఒకే ఇంట్లో అని చెప్పిన దాని వల్ల అమ్మాయి సరిదిద్దుకోవాల్సి వచ్చింది. కానీ ఆ అమ్మాయి భర్త అయితే చెప్పలే వాళ్ళకి, నేను వాళ్ళ పిల్లకాయల్ని, నా పిల్లకాయల్ని, మా అన్న పిల్లకాయల్ని అన్ని సరిదిద్దుతానని ఏం చెప్పలా. ఈయన భర్త అయినా ఆ నలుగురు బిడ్డల్ని సమానంగా చదివించుకొని ఏమన్నా డెవలప్ అయ్యి కొంచెం పొలాలు కొనుక్కున్నా వాళ్ళ అన్న పిల్లకాయల పేరుతోనే వేసి, మొదట మన పిల్లకాయల పేరుతో వేసుకుంటే ఎట్లే, వాళ్ళిద్దరు అమాయకులు కదా వాళ్ళు అన్నట్టు. ఆ అబ్బాయి చాలా మంచోడు, నలుగురిని సమానంగా అన్ని బిడ్డల కంటే వాళ్ళ బిడ్డల్ని ఎక్కువ చూసుకుంటాడు. ఇద్దరు కొడుకులు అయినా వాళ్ళ ఇంట్లో ఈ ఊరి పిల్లకాయలు ఎవరు అనేది, ఈ ఊరికి మా పక్కింట్లో ఇప్పుడు మా కూతురు లాంటి వాళ్ళకి కూడా తెలియదు సరిగ్గా. అంటే పిల్లకాయలు ఎవరా, లక్ష్మి అంటే పిల్లకాయలు నాకు మొన్నటి దాకా తెలియదు. అదే అన్నట్టు ఉంటారు వాళ్ళు. మెయిన్ పాయింట్ మనం అడిగి చెప్పించుకున్నా నేను. పెద్ద అమ్మాయి అయితే దేవుళ్ళు, ధనియాల పొడి, మిరపొడి, ఇంట్లో వస్తువులు ఏమన్నా లేకపోతే అన్ని చెట్టు చేస్తుంది. ఇవి విహారయాత్ర దగ్గరగా చిన్న అమ్మాయి
పార్టీలు, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, సూపర్. వంటలు, వార్పులు, ఉడ్డెన్లు, బంధువులు ఎవరన్నా వచ్చినా నలుగురు వచ్చినా వంటలు చేసి పెట్టడం అవన్నీ చిన్న అమ్మాయి చేస్తది. ముఖ్యంగా వాళ్ళని చూసుకుని నేర్చుకోవాల్సింది ఏంటంటే అక్కల చెల్లెళ్ళు అంటే ఇలానే ఉండాలి. వాళ్ళ పిల్లకాయలు కూడా అక్కల చెల్లెళ్ళు ఉన్నా వేరు. ఈ జనరేషన్ కి నలుగురు పిల్లకాయలు కూడా ఏమి తేడాలు లేకుండా స్వచ్ఛంగా నిర్మలంగా నటించడాలు, నటనలు ఏమి ఉండవు. హ్యాపీగా అందరూ ఒక ఇంట్లో ఒక తల్లి బిడ్డలాగానే ఉంటారు. ఆ పిల్లకాయల తల్లిదండ్రులను చూసుకున్నా అట్లే చూసుకుంటారు. ఎవరు తల్లిదండ్రులా ఎవరు బిడ్డలు అనేది తెలియదు నిర్మల. అదైతే గ్యారంటీగా నేనైతే చెప్తా. మొత్తానికి నడుగులు కోడలు వస్తే మాత్రం చిన్న భిన్నం చేస్తారేమో తెలియదు. అది రేపు వచ్చేదాన్ని బట్టి మనం ఏం చేయలేం గాని ఇప్పుడు వరకు అయితే ఆల్ రైట్ పర్ఫెక్ట్లీ వాళ్ళ ఫ్యామిలీ. ఎందుకంటే తలతెక్క కోడలు వస్తే ఏం చేస్తావు? ఏం చెయ్యరు నాయనా. నేను అది కూడా చెప్తా. ఇప్పుడు నలుగురిలో చెయ్యాలనే వాళ్ళు ఉంటారు. లేదు మనం ఎందుకు ఇట్లా ఉండాలనుకుంటే వాళ్ళు ముందే చెప్తారు. ఎందుకు వాళ్ళ బతుకులు వాళ్ళు ఉంటేనే నలుగురు రేపు ఫ్రెండ్స్ లాగా హ్యాపీగా అన్నదమ్ముళ్ళు ఉంటారు. గొడవలు వచ్చి ఇడిపోయిన దాకా వాళ్ళు ఉండరు. వాళ్ళ కాపురాలు వాళ్ళు బయటే కదా అందరూ. మేము ఇంట్లో ఉండి చేస్తారు. ఏమైనా పార్టీలకి ఫంక్షన్లకి వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ కాలం పిల్లకాయలు ఎట్టా వీళ్ళిద్దరులో ఎవరు గొప్ప అంటావు? ఎవరు కోళ్ళు గొప్ప? చెల్లెలు గొప్ప, అక్క గొప్ప? ఏం ఒకరు త్యాగం చేసిన చెల్లెలా అక్క? చెల్లెలే. చెల్లెలు త్యాగం చెల్లెలే. చెల్లెలు భర్త లేకపోతే అక్క పిల్లకాయలు అక్క భర్త లేదు. నేను చెప్తాలా, ఎప్పుడు చెప్తా, రియల్ గాను చెప్తా. ఉండొచ్చు జానకమ్మ, మీరు అన్యోన్యతగా ఉండొచ్చు గాని అంత బాగా అయితే బాబాయిలు మా అన్న పిల్లకాయలు చూసిన వాళ్ళు నేనైతే ఎక్కడా చూడాల. ఏదో ఒక స్వార్థం ఉంటది, ఏదో ఒకటి లోపాలు ఉంటాయి. కానీ భాస్కర్లు అయితే నలుగురి పిల్లల్ని పెంచే విధానం, వాళ్ళని చూసే విధానం, వాళ్ళని చదివించే విధానం, వాళ్ళ అన్నం చూసుకునే విధానం, అన్ని నేను ఇప్పటికి ఇన్ని సార్లు 100 సార్లు చెప్పుకుంటా. జానకమ్మ నీ బిడ్డలు రుణపడి ఉండారు. ఎవరికన్నా హెల్ప్ చేయాలనుకుంటే ఏ రోజైనా భాస్కర్ పాదాలకు మొక్కాలు. భాస్కర్ రుణం తీర్చుకోవాలి, మొక్కాల. అది ప్రతి పైసా ఆ అబ్బాయి చేతిలో పెట్టాల. ఎందుకంటే ఆ అబ్బాయి అట్లా చేసినాడు, కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు. వాళ్ళని నలుగురు పెట్టలు కానీ హై సిటీలో పెట్టి చదివించాలంటే చిన్న పని. వ్యవసాయస్తుల ఫ్యామిలీ అయినా చేసినాడు ఆ బిడ్డ. వాళ్ళు తినాలన్నది పెట్టినాడు, వాళ్ళు హోటల్లో తీసుకుపోయినాడు. చిన్న ఫ్యామిలీ, మళ్ళీ ఏం లేవు. వాళ్ళు ఇప్పుడు ఏమన్నా సంపాదించుకుంటే ఉంటే ఉండొచ్చు. వాడు చిన్నపిల్లకాయలప్పుడు చదువుకునేటప్పుడు ఫీజులు కూడా నలుగురు బిడ్డల్ని ఎట్టా కాన్వెంట్ లో చదివించినాడు అనేది గ్రేట్. అది ఇప్పుడు నేను జానకమ్మ దగ్గర కొన్ని 100 సార్లు నుండ, జానకమ్మ మీరు రుణపడి ఉండారు అంటే ఎవరైనా మీరు మీ మర్దికి భాస్కర్కేను. మీరు వీళ్ళ అమ్మలు కాదు, మేనమామలు కాదు, చిన్నాయన్లు కాదు, ఇంకెవరు కాదు. వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ అసలు ఎటువంటి సపోర్ట్ లేదు. ఏదో ఒక బిడ్డని ఒక అమాయకుడికి చేసినామే, మన వంతు హెల్ప్ చేయాలని తల్లిదండ్రులు కూడా అనుకోవాలి జానకమ్మని. కానీ అనుకోవాలా వాళ్ళు అనుకోవాలా, కానీ చేసిందైతే మాత్రం ఏమంటారు మీ పిల్లకాయలు? మీ వాళ్ళ లక్ష్మక్కని ఏమంటారు? మీ చెల్లెల్ని అక్క పిల్లకాయలు, లక్ష్మక్క పిల్లకాయలు అందరు అమ్మలే. పెదమ్మ చిన్నమ్మ పనేలే, అందరు అమ్మాయి. ఏమంటారు లక్ష్మి? మీ ఇద్దరు ఒక దగ్గర ఉంటే పిలవాలంటే అమ్మ అంటే ఎవరిద్దరు పలుకుతారు కదా. కూడా అన్నారులే, ఊరు పలికితే వాళ్ళే అసలు ఉండవులే నిర్మల. నేను చెప్తాలా, వాళ్ళలో తేడాలు అయితే లేవు, ఏ బిడ్డలోనూ లేవు. ఒకళ్ళ నలుగురు ఉంటే ఒకరన్నా ఉంటారు, ఒక స్వార్థపరుడు ఒకడు అట్టుంటాడు. వాళ్ళ ఇంట్లో అయితే నలుగురు అసలు చాలా చాలా. సో మొత్తానికి నలుగురు పెళ్లి కొడుకులు రెడీగా ఉన్నారు. సో ఈ ఫ్యామిలీలో కలిసిపోయే వాళ్ళు బిడ్డలు ఎవరో గాని రావాలా, ఆహ్వానిస్తున్నాం. ఈ ఫ్యామిలీలో నలుగురు అబ్బాయిలకి సరిపడే అమ్మాయిలు ఎవరైనా ఉంటే, సో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నలుగురు. పాడలను కూడా భాస్కర్ అట్టే చూసుకుంటారు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ పిల్లకాయలకి వెల్కమ్. సో వీళ్ళ గురించి బల్లగుద్ది చెప్తున్నా మమ్మీ. చెప్తా, బిడ్డలు బంగారులు, బిడ్డలు బంగారులు, బిడ్డలు తల్లులు బంగారులు, బిడ్డలు తండ్రులు. భాస్కర్ త్యాగం ఆ నలుగురు బిడ్డని చదివి ఒక లైన్ లో తెచ్చినాడు. ఆ అబ్బాయి అయితే, పెద్ద అబ్బాయి అయితే వాళ్ళిద్దరు పిల్లల్ని ఏం చేసి ఉండలేడు. ఏమి
చేస్తుండలేదు. నేను చెప్తున్నా కనీసం 10th వరకు కూడా చదివించుండలేడమ్మా. నేను చెప్పగలను. ఆ గవర్నమెంట్ స్కూల్లో ఏమన్నా ఊరికే నాన్నం పెట్టి చదివించుంటే ఏమన్నా రానుండే గాని ఇట్లా హైదరాబాద్ లో పెట్టి నెల్లూరులో రత్నంలో పెట్టి ఆడబెట్టి ఆ అబ్బాయి వాళ్ళ అసలు బస్సు ఎక్కినాడా? బస్సు ఎక్కి ఎప్పుడన్నా పిల్లకాయల దగ్గరికి జానికమ్మ పట్టయ్య పోయి ఉంటారా? అసలు మన అమ్మ నాయన ఒకరు ఉండారని వాళ్ళకి తెలుసా? ఇల్లే అమ్మ నాయన అనుకున్నారు అంతే. ఇంకా చదివించాలన్నా ఎక్కడే పోవాలన్నా వీళ్ళిద్దరే చిన్నోళ్ళే, వాళ్ళిద్దరే చెల్లెలు నలుగురు బిడ్డల్ని ఎక్కించుకొని పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకే బైక్ మీద నలుగురు పిల్లకాయలు. ఎవరు పిల్లలు ఎవరనేది తెలియదులే. ఒరే స్కూల్ దాకా పోతున్నా నాకే తెలీదా? మొన్నటి దాకా నేను మొన్న సీతక్కని అడిగి విమర్శగా చెప్పించుకున్నా ఎవరు అని. అసలు వాళ్ళు పెద్ద పోయినా నేను అసలు త్వర చూడలేదుకా. మొన్న వచ్చినాడు చూడు, ముందర వచ్చినప్పుడు వచ్చినాడు చూడు, అప్పుడు చూసా. ఇంకా మొత్తానికి వచ్చే కోడలు కూడా మీకు కలిసిపోయారంటే మీది సంపూర్ణమైన కుటుంబం అవుతుంది. లేకపోతే ఇంకా చిన్న భిన్నం అయిపోతుంది. బయట పోయి బతుకునే హాయిగా పిల్లలు వాళ్ళు భర్తలు సంతోషం వస్తాం ఏడుండేది ఏంటి మాతో వచ్చి పిల్లలు ఎవరికైనా ఉంటుంది. తక్కువ వాళ్ళం అయిపోతే మనం వాళ్ళు ఎక్కువ వాళ్ళం. ఇద్దరు వాదులు వేసుకోరా పని చేసేటప్పుడా? వేసుకోరు. అమ్మాయి చేయాల్సిన పని అమ్మాయి చేస్తుంది. ఈ రోజు మిరప్పుడు అయిపోయిందంటే చంపేస్తుంది, ధనియాలు కూడా అయిపోయిందంటే పెద్ద చంపేస్తుంది. అది కాదు, ఫస్ట్ అక్క పేరు జానకి, చెల్లెలి పేరు లక్ష్మి. అక్క జానకి మా ఇంటికి వచ్చింది అనుకో, మేము మా చిన్నమ్మ తిడుతుంది, మా చిన్నమ్మ తిడుతుంది, వెళ్ళిపోవాలని తెలియదు. చెల్లెలు మన ఇంటికి వచ్చింది అనుకో, మా జానకమ్మ తిడతా ఉంటుంది, మా జానకమ్మ తిడతా ఉంటుంది, పోవాలంటుంటారు అనమాట. ఇది వాళ్ళ సోది. అంతేలే, భయం ఉండాలి. అత్తలు లేరు కాబట్టి ఒకరు అత్త, నువ్వు వచ్చినప్పుడు ఆమె అత్త, ఆమె వచ్చినప్పుడు నువ్వు అత్త అనమాట. మొత్తానికి ఇవన్నీ చెప్పుకునే లోపల మొత్తానికి రథంకి డెకరేషన్ చేసింది అనమాట చెల్లెలు. అక్క కల్లాపు చల్లేసింది కాబట్టి రథం రెడీ అయిపోయింది. ఇప్పుడన్నా రథం లాగా కనిపిస్తుందా? మొత్తానికి చేర్పులు మార్పులు. చక్రంకి 6 రెక్కలేసి ఉంటే బాగుండేమో, 4 రెక్కలేసినావు. చక్రం, బండి చక్రం, రథ చక్రం, జగన్నాథ రథ చక్రాలు కిందకి రానిచ్చేసి అదేందో చేస్తారు. అది ఎప్పటికే వేస్తుంది. చెప్పు. నేను 30 సంవత్సరాలు అవుతుంది కోటేరికి వచ్చా. ఈ 30 సంవత్సరాలు ఆ ఒక్క ముగ్గు. సో మమ్మీ అంట 30 సంవత్సరాల నుంచి ఒకే ముగ్గు మెయింటైన్ చేస్తుందంట. అంతేనా? అదే ముగ్గు అంటే నీకు లైఫ్ లో ఒకే ముగ్గు వచ్చు. అందుకని 30 సంవత్సరాలుగా ఆ ముగ్గు వేస్తున్నావా? మెలికల్ వంకిల్ టింకిల్ ముగ్గేస్తున్నావు. ఏం ముగ్గేస్తున్నావు? మొత్తానికి ఒకే ఒక ముగ్గు 30 సంవత్సరాలు. అదే 4 రోజులు నుండి ఇస్తాం, మళ్ళీ 5వ రోజుకి పిల్లకాయలు యూనిఫామ్ వేసుకుని ఎట్లా బతికేస్తారు 10th వరకు అంతే. నేను అట్ట కాకుండా 67, 70 అది ఊహతో వేయాలంటే కష్టమైన ముగ్గు. అంతే కదా. నీ టాలెంట్ నువ్వు చేసే ముగ్గుని యూట్యూబ్ లో పెట్టాలి మమ్మీ. 30 సంవత్సరాలుగా మా ఊర్లో ఏకదాటిగా ఒకే ముగ్గును మెయింటైన్ చేస్తున్నా మమ్మీ. వైకుంఠ వ్యాఖ్యలు. అట్లయితే నీ ఇప్పుడు 30 సంవత్సరాల ముగ్గుని నేను పోయే లోపల ఒకరోజు చరిత్రలో పెట్టాలి మమ్మీ. అదేదో అట్లా తీసేస్తుంటా, దాని గురించి చెప్పలే కదా, ఊరికి అట్లా తీసేస్తుంటా. ఇప్పుడు నువ్వు 30 సంవత్సరాల నుంచి అదే ముగ్గు వేస్తావు, నాకు తెలియలా. ఏదమ్మా నీ దగ్గ లవంగాల నోట్లో వేసుకా. లక్ష్మీ చేత ఇప్పుడు సంవత్సరంలో ఒకసారి వేయించుకుంటా. ఆ రోజు తెలిసిపోయి అది మైండ్ కూర్చో అందరూ దీవురు వేయించిందని. ఎందుకంటే నీ ముగ్గు తెలుసు కాబట్టి అందరికి అర్థమైపోయి ఉంటది ఈ ముగ్గు ఇదని. కొత్తగా ఎప్పుడన్నా వేస్తే ఇది ఊరు అమ్మ వేసిందని నా పొరుగు చేస్తారు. అంటే నువ్వు కాదు ఈ ముగ్గు వేసింది అని అర్థం. ఎన్ని కలర్లు పెట్టిన తర్వాత బాగా వచ్చింది. మొత్తానికి రథం అని రథం తేల్చినారు. మధ్యలో సూర్యుడు చంద్రుడు. ఏం చేసావు పైన? వస్తున్నా ఉండు. ఆడ అట్టపో రాత్రి బాగా వెలుగులో
చీకట్లో కనబడలా ముందా అక్క కలర్ఫుల్ గా చెల్లెలు అనమాట. రాత్రిలో కనబడలా వీళ్ళిద్దరికి. దానివల్ల ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట అక్క చెల్లెల్ని. అక్క పౌడర్ పూసి రెడీ అయిపోతా ఉంది. అక్కలు ఆయన అనమాట. సరే పదందా. కింద రథం ముగ్గు వేయడంతో పాటు పైన కూడా ఏదో డెకరేషన్ చేసిందని చూద్దాం. పైన సూర్యుడు పైన మాత్రం కనబడతాడు, కింద కనబడ్డాం. ఓరు నాయన ఇక్కడ రచ్చగా చేసేస్తున్నారు. చూద్దాం ఎంత బాగా వేసిందో. అదే ముగ్గు వేడేసా? అంతే కదా. సో కింద ఏం ముగ్గు వేసింది అది పైన వేసింది అనమాట. మొత్తానికి సూర్యుడికి వెళ్ళి పెట్టారు. అన్నీ ఎత్తేసారా ప్రసాదాలన్నీ? ఇక్కడ దీపాలు పెట్టి ప్రసాదం అంతా పెట్టారండి. ఈ రథంకి మధ్యలో దీపం మాత్రం మిగిలింది, ఆరిపోయింది దీపం గాలి కాబట్టి. ఇక్కడ కోతులు బాధ. ఏది ఆవు పేడ? అవునా, దీపం కాదా? దీపం కదా, ఆవు పేడ. దీపం తీసేసింది.